హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కినోవా కిచిడి అండి చేశాను. ఇది హెల్త్కి చాలా మంచిదండి. నేను కొద్దిగా కినోవా చిన్న గిన్నెతో తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి కినోవాని. అంటే ఎక్కువ నానితే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు అనుకొని చేసుకోవడం. అరగంట నానబెట్టాను నేను. అదే కప్పుతోటి ఒక కప్పు కినోవా వేసి నానబెట్టానండి. ఒక కప్పు ఏమో కందిపప్పు శుభ్రంగా కడిగించుకొని కందిపప్పు కూడా శుభ్రంగా కడిగించుకొని కుక్కర్లో మనం దేంట్లో చేసుకుంటే దాంట్లో అండి. కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది. కడిగేసిన కందిపప్పు కుక్కర్లో వేసుకొని, అలాగే కినోవా గింజలు కూడా మనం అందులో వేసుకోవాలండి. ఎక్కువ హెల్తీగా చాలామంది వాడుతున్నాం కదండి. ఇది చాలా మంచిది కూడా అని శరీరానికి. మీరు ట్రై చేయండి. ఇలా కుక్కర్లో వేసుకొని అందులోనే క్యారెట్, మనకి ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి మనం ఇందులోకి. నా దగ్గర ఉన్నాయి క్యారెట్, బంగాళదుంప వేసానండి నేను. ఇందులో ఇంకా కారం అది వేయక్కర్లేదండి. మనం ఇంకా ఇలాగా అన్నీ వేసుకొని పసుపు, నీళ్ళు మనం ఒక కప్పు వేసాం కాబట్టి కందిపప్పు అదే కప్పుతోటి 5 కప్పులు నీళ్లు వేసానండి నేను. అంటే మీరు దించాక ఉడికాక చూసుకోవచ్చు. మనకు కావాలంటే అప్పుడు మళ్ళీ నీళ్ళు కలుపుకోవచ్చు మనం. ఇలాగ వేసుకొని అందులో ఇది మసాలా పౌడర్ అండి. ఇంట్లో నేను చేసిందే బిస్మిల్లాబాద్ పౌడర్ అని. అది 3 స్పూన్లు వేసానండి నేను. ఈ బిస్మిల్లాబాద్ పౌడరు కావాలండి మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి, నేను కామెంట్లో పెట్టండి. అలాగా మీకు తగిన ఉప్పు, దానికి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని మనకు ముందు హైలో పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్ హై మధ్యలో పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు బాగా ఉడుకుతుంది కందిపప్పు. కినోవా బాగా ఉడకాలండి. ఉడకపోతే డైజెస్ట్ అవ్వదు. అది మెత్తగా ఉడకాలి. కాబట్టి అది ఉడకాలంటే కొద్దిగా మీరు సిమ్ హైలో పెట్టుకొని ఉడికించుకోండి కుక్కర్. అది 3-4 విజిల్స్ వచ్చాక చూడండి. అప్పుడు ఇంకా నాకైతే కందిపప్పు కొద్దిగా ఉడకలేదు. అంటే నేను కడిగేసిన వెంటనే వేసాను. నానబెట్టుకుంటే బేగా ఉడికిపోతుంది. అది మళ్ళీ విజిల్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసుకొని తీసేసాను. పక్కన తాలింపు పెట్టుకున్నానండి. తాలింపులో నెయ్యి వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసానండి. మనం ఇలా కుక్కర్ మూత తీసుకొని అందులో ఈ తాలింపు వేసుకోవాలండి మనం. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకుంటే బాగుంటుందండి. మనకి పౌడరు నేనైతే 3 స్పూన్లు వేసాను. మీకు ఇంకా ఘాటు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ దానికి పడుతుందని. ఇప్పుడు ఇలా తీసేసుకొని మనం దేంట్లో తినాలనుకుంటే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయినా కినోవా కిచిడి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి.